వర్టికల్ రిజర్వేషను ప్రజలందరికీ కూడా తెలియాలి. పదే పదే మనము హారిజాంటల్ రిజర్వేషన్ అని మాట్లాడుతున్నాము. అసలు హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏంటి, వర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంటి? వర్టికల్ అంటే ఎస్సీకి 15%, ఎస్టీకి లెటెస్సే 7% ఉందంటే దాన్ని ఎవరు టచ్ చేయడానికి వీల్లేదు. ఇది వర్టికల్ రిజర్వేషన్. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే మహిళలకి స్పెసిఫిక్గా ఈ పాయింట్ మహిళలకి, ఈ పాయింట్ మహిళలకి, ఈ పాయింట్ మహిళలకి అని రోస్టర్లోనే ఫిక్స్ చేసేసేవాళ్ళు. అంటే నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే ఈ పలానా పోస్టు 4వ పోస్టు మహిళకి, 14వ పోస్టు మహిళకి, 28వ పోస్టు మహిళకి అని క్లియర్గా చెప్పేవాళ్ళు. ఇప్పుడు సార్ చెప్పినటువంటి కోర్టు కేసులు, సుప్రీంకోర్టు ఇన్స్ట్రక్షన్స్ తర్వాత అది మారిపోయింది. ఒక డైనమిక్గా అయిపోతుంది. ఆ డైనమిక్ సిస్టమ్ని అర్థం చేసుకోలేక రకరకాలుగా అపోహలు, రకరకాలు సందేహాలు పెట్టుకొని ఏదో తప్పు జరిగిపోయింది, ఏదో అన్యాయం జరిగిందని అనుకుంటున్నారు. ఒక పరీక్ష పెట్టినప్పుడు 5 పోస్టులు ఉంటే 100 మంది అపీర్ అవుతారు. 5 మంది సెలెక్ట్ అవుతారు, 95 మంది డిసప్పాయింట్ అవుతారు. తప్పులేదు, డిసప్పాయింట్ అయిన వాళ్ళ ఫీలింగ్స్ నేనేమి తప్పు పట్టట్లేదు. కానీ సెలెక్ట్ అయిన వాళ్ళు కరెక్ట్గా సెలెక్ట్ అయ్యారా లేదా అది మనం చూడాల్సిన అవసరం ఉంది. ఈ 5గురు కరెక్ట్గా సెలెక్ట్ అయ్యారా లేదా, రూల్స్ ప్రకారం చేశారా లేదా, రూల్స్కి వ్యతిరేకంగా ఏమైనా ఉంటే వచ్చి మీరు అడిగితే చూపించడానికి సిద్ధంగా ఉన్నామని పదే పదే అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఒక చిన్న ఉదాహరణ, ఒక బస్సులో లెటెస్సే 100 మంది ఎక్కించాలి. లైన్ నించొని ఉన్నారు. లైన్ నించొని ఉన్నప్పుడు ఈ 100 మందిలో నేను 33 మందిని మహిళల్ని ఎక్కించాలి. ఈ లైన్లో ఏం చేస్తాను, ఒక్కొక్కళ్ళు ఎక్కిస్తూ ఉంటాను. ఊహించుకోండి, బస్సులో ఫస్ట్ లెటెస్సే 66 మందిలో ఆల్రెడీ మహిళలు ఉన్నారనుకోండి, 33 మందిని. ఈ లైన్ నేను డిస్టర్బ్ చేయను, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఎక్కిచ్చేస్తాను. కానీ ఫస్ట్ 66 మంది తర్వాత ఎక్కించిన తర్వాత బస్సులో చూస్తే మహిళలు లేరనుకోండి, ఈ లైన్ ఆపేసి ఆ లైన్లో ఎంత చివర ఉన్న మహిళల్ని ముందుకు తీసుకొచ్చి బస్సు ఎక్కిస్తాను. ఇది హారిజాంటల్ రిజర్వేషన్ అంటే. ఈ లైన్లో ఉన్నవాళ్ళు ఇదేంటి అన్యాయము అంటే కుదరదు. ఎందుకంటే రిజర్వేషన్ పద్ధతి అది, సుప్రీంకోర్టు చెప్పిన పద్ధతి అది. దయచేసి ఇది అర్థం చేసుకోవాలి. బస్సులో మేము ఎక్కలేకపోయాము అంటే ఎందుకు ఎక్కలేకపోయారు? దీనికి ఒక రిజర్వేషన్ ఉంది. వచ్చిన ఫస్ట్ 66%లో ఆల్రెడీ మహిళలు ఉంటే మీకు ఆపాల్సిన అవసరం లేదు, మీకు వచ్చేస్తుంది. కానీ ఇదే పద్ధతి అందరికీ అప్లై చేసినప్పుడు, సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారం అప్లై చేసినప్పుడు ఎవరికన్నా ఏమైనా ఇబ్బంది ఉంటే వచ్చి అడగండి. ఇది మీ డిసప్పాయింట్మెంట్కి రూల్సా లేకపోతే ఎందుకు రాలేదు అనేది మీరు తెలుసుకోవాలి. అందుకైనా ఈరోజు గత కొన్ని రోజులుగా ఒక 26 కేసులు కొన్ని ఏదైతే పేపర్లో కానివ్వండి, సోషల్ మీడియాలో కానీ ఏదైతే పబ్లిష్ అయినాయో ఆ పబ్లిష్ అయిన కేసెస్ అన్నీ 26 మేము 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. అసలు హారిజాంటల్ మీద క్లారిటీ రావడానికి, ఒకప్పుడు ఉండే వర్టికల్ వేరు, ఇప్పుడు హారిజాంటల్ వేరు. అలాగే కొన్ని స్పోర్ట్స్ మీద, స్పోర్ట్స్ సెక్రటరీ గారు మరి టూర్లో ఉన్నారు, ఎండి గారు శాప్ ఇక్కడ ఉన్నారు, వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏం చేశారు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే స్పోర్ట్స్ పాలసీలో లేకపోతే డిజబిలిటీ కోటాలో సార్ చెప్పిన దాన్ని మళ్ళీ 2 నిమిషాలు నేను 2 ముక్కలు మళ్ళీ రిపీట్ చేస్తాను. ఒకటి, ఎన్నైతే మనము స్పోర్ట్స్ కోటాలో నింపాలనుకుంటున్నామో అన్ని పోస్టులకి ఒక్కొక్కటి ఒక రోస్టర్ పాయింట్ ఉంటుంది. అంటే సపోజ్ నేను ఒక జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ అని అనుకుంటున్నాను. ఈ స్కూల్ అసిస్టెంట్ సోషల్ది ఇదివరకు ఏ పాయింట్ దగ్గర ఆగింది, ఇప్పుడు ఏ పాయింట్ వరకు వస్తుంది అన్న సమాచారం మాత్రమే స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చాం. ఇలా అన్ని స్పోర్ట్స్ సీట్స్ ఏదైతే ఫిలప్ చేయాలో 420 ఫిలప్ చేద్దామని అనుకున్నాము, 372 వరకు ఫిలప్ చేశాం. ఇవన్నీ ఇచ్చినప్పుడు వాళ్ళు నోటిఫికేషన్ పిలిచారు. పిలిచినప్పుడు స్పోర్ట్స్ వాళ్ళు ఏ కేటగిరీ కింద వస్తారో మనకు తెలియదు. వర్టికల్కి హారిజాంటల్కి ఇదే తేడా. వర్టికల్ అయితే ఒకప్పుడు ఈ పలానా బీసీడీ స్పోర్ట్స్ కేటగిరీ అని చెప్పేవాళ్ళం. ఇప్పుడు అలా చెప్పడానికి లేదు. ఇప్పుడేం చెప్తామంటే స్పోర్ట్స్ ఇన్ని ఫిలప్ చేస్తాను, అందులో ఏ కేటగిరీ వాళ్ళన్నా రావచ్చు,
ఓసీ రావచ్చు, బీసీ రావచ్చు, ఎస్సీ రావచ్చు, ఎస్టీ రావచ్చు. సపోజ్ నేను గోల్డ్ మెడలిస్ట్ని, నేను బీసీ, నాకున్న బీసీ కోటాలోనే తీసుకెళ్ళి కూర్చోబెడతాం. సపోజ్ నేను ఓసీ, అంతర్జాతీయ క్రీడాకారుణ్ణి, నన్ను తీసుకెళ్ళి ఓసీ దాంట్లోనే కూర్చోబెట్టాలి. అంతేగాని సెపరేట్ పాయింట్ ఇవ్వటం ఉండదు. ఒకప్పుడు సెపరేట్ పాయింట్ ఉండేది, ఇప్పుడు లేదు. ఇది హారిజాంటల్కి వర్టికల్కి ఉన్న తేడా. సో ఆ నోటిఫికేషన్ స్పోర్ట్స్ వాళ్ళ ప్రకారము, స్పోర్ట్స్ వాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళ కమ్యూనిటీ రోస్టర్లో వెళ్ళి కూర్చోబెట్టడమే హారిజాంటల్. సో ఈ కన్ఫ్యూజన్, ఈ సమాచారం తెలియక చాలామంది దీన్ని కన్ఫ్యూజ్ అయిపోయి మమ్మల్ని తీసి స్పోర్ట్స్ ఎందుకు పెట్టారు, ఆ పాయింట్ ఎందుకు నోటిఫై చేయలేదు, ఎక్కువ మంది ఇదే అంటున్నారు. మీరు ముందు నోటిఫై చేయలేదు కదా అంటే, నోటిఫై చేసే పద్ధతి పోయింది. ఈ హారిజాంటల్ రిజర్వేషన్లో ఇక్కడే కాదు, దేశంలో ఎక్కడ కూడా హారిజాంటల్లో నోటిఫై చేయరు. కేవలం నోటిఫై చేసేది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, మిగతా అన్ని అన్రిజర్వ్డ్. దాంట్లో మళ్ళా థియరటికల్గా మనం మాట్లాడితే ఎక్స్ సర్వీస్ మెన్ ఒకవేళ ఓసీ కేటగిరీ నుంచే వచ్చారనుకోండి, ఆ ఓసీలోనే కూర్చోబెడతాం. స్పోర్ట్స్ వాళ్ళందరూ బీసీలోనే వచ్చారనుకోండి, ఆ బీసీ పాయింట్స్లోనే కూర్చోబెట్టాలి, వేరే చాయిస్ లేదు. సో ఈ సిస్టమ్ని అర్థం చేసుకోకుండా చాలామంది ఇదేదో అన్యాయం జరిగిపోయిందని చెప్పి అనుకుంటున్నారు. నేను అందుకనే మళ్ళా ఎగ్జాంపుల్స్తో క్లారిఫై చేద్దాము అని చెప్పడం జరిగింది. మళ్ళీ మేము చెప్పేది ఏంటంటే, ఎవరికి ఏ అనుమానం ఉన్నా వస్తే మా కమిషనర్ ఆఫీస్లో సెల్ రెడీగా ఉంది. దే విల్ ఎక్స్ప్లెయిన్. ఎక్కడ ఎటువంటి రూల్స్ అతిక్రమణ కానీ, వయలేషన్ కానీ ఎక్కడ జరగలేదని మరొకసారికి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. కపుల్ ఆఫ్ స్లైడ్స్ దయచేసి ఒక 5-10 నిమిషాలు నాతో ప్లీజ్ బీ పేషెంట్. ఇది ఫస్ట్ కేసు వచ్చి స్క్రీన్ మీద ఏకాంబరం. ఈయనది ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ అండి. ఒకటి 1:1 పద్ధతిలో మేము కాల్ లెటర్స్ పంపించామని చెప్పాం. మీకు క్లియర్ చూస్తే కాల్ లెటర్స్లో ప్రతి కాల్ లెటర్లో వెనక చాలా క్లియర్గా బోల్డ్గా రాసి పెట్టాం. ప్రతి కాల్, ఏ క్యాండిడేట్ కూడా దీన్ని విభేదించడానికి లేదు. ఏమని రాసింది, ది మియర్ కాల్ లెటర్ ఈస్ ఓన్లీ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ డస్ నాట్ కన్ఫర్ ఎనీ రైట్ ఆఫ్ సెలెక్షన్. ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత నన్ను ఎందుకు సెలెక్షన్ లిస్ట్ లేదు అని అడగటం ఎంతవరకు కరెక్ట్? సరే, ఇతను ఏకాంబరం కేసుకు వద్దాం. ఏకాంబరం కేసులో ఇతనికి వచ్చింది 125 ర్యాంకు. 7 వేకెన్సీలు ఉన్నాయి. 7 వేకెన్సీలో ఫస్ట్ 5 ఏమో మెరిట్ ప్రకారం వచ్చేసింది. లాస్ట్ 2 ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కింద వచ్చింది. అంటే ఇందాక నేను చెప్పినట్టు ఆ బీసీడీలో వీళ్ళిద్దరూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళిద్దరికే వస్తుంది. అది ఓసీలో ఉండుంటే ఫిజికల్లీ డిజేబుల్డ్ వాళ్ళు ఓసీ వాళ్ళ సీట్లలోకి వెళ్ళిపోయిండేది. ఇక్కడ బీసీలో ఉన్నారు కాబట్టి ఫిజికల్లీ డిజేబుల్డ్ వాళ్ళు ఆ బీసీ కోటా కిందే వచ్చి కూర్చుంటారు. ఇక్కడ ఇతను అడగచ్చు, నాకు కాల్ లెటర్ పంపించారు కదా అని. ఇందాక చాలా క్లియర్ పంపించాను. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ వెరిఫికేషన్ కాల్ లెటర్. ఇప్పుడు ఏమవుతుందంటేనండి, ఇక్కడ ఏకాంబరం కేసులో లేదా మిగతా వాటి కేసులో 2-3 సందర్భాల్లో కాల్ లెటర్ వచ్చినా సెలెక్ట్ కాకపోవడానికి కారణాలు 2-3 ఉంటాయి. ఏమిటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి, నేను ఈ పర్టికులర్ కేసులో ఇతనికి 116 వరకు మెరిట్లో వచ్చింది, 125లో వచ్చాడు. ఇప్పుడు ఈ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో, ఇక్కడ ఇద్దరు సెలెక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఏమైందంటే, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వేరే కోటాలో ఫస్ట్ సెలెక్ట్ అయ్యాడు. అంటే ఓసీ కోటాలో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఓసీనో ఎస్సీనో సెలెక్ట్ అయ్యాడు. అతను సర్టిఫికేట్ వెరిఫికేషన్లోనో లేకపోతే వెరిఫికేషన్కో రాలేదనుకోండి. సో అతను తీసి పక్కన పెట్టేసి నెక్స్ట్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎవరున్నారని చూస్తే అతను బీసీడీ అతను ఉన్నాడు. సో ఒకప్పుడు మనం ఫస్ట్ రౌండ్ ఆఫ్ వెరిఫికేషన్లో ఓసీలో ఉండే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ డిస్క్వాలిఫై అయ్యాడో లేకపోతే సర్టిఫికేట్లకు రాలేదో లేకపోతే అతనికి మెడికల్ ఇన్వాలిడేషన్ అనే కారణం వల్ల అతను తీసి పక్కన పెట్టడం వల్ల నెక్స్ట్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ బీసీ ఉన్నాడు కాబట్టి నేను బీసీలోనే కూర్చోబెడతాను. సో ఆ బీసీ అతను వచ్చాడు కాబట్టి ఇతనికి కాల్ లెటర్ వచ్చినా కూడా, అంటే వెరిఫికేషన్ లెటర్ వచ్చినా కూడా సెలెక్షన్ కాలేదు. అలాగే ఇంకొక సందర్భంలో
2-3 పోస్టులకి ఒకే క్యాండిడేట్ ఎలిజిబుల్ అయి ఉండొచ్చు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. కాబట్టి ఒక చోట 2-3 చోట్ల వాళ్ళు వెరిఫికేషన్ కోసం ఎలిజిబుల్ అయ్యారంటే ఏదో ఒకటే తీసుకుంటాడు సీటు. సో మిగతా 2 ఖచ్చితంగా మిగిలిపోతాయి కాబట్టి అక్కడ ఒక అడిషనల్ వాళ్ళని పిలిచి ఉండొచ్చు. సో అంత మాత్రాన వెరిఫికేషన్ పిలిచినంత మాత్రాన సెలెక్ట్ అయిపోయినట్టు కాదు. క్లియర్గా దీంట్లో మీరు చూడొచ్చు. ఇది అందరికి కూడా మీకు అందరికి ఇస్తున్నాం కూడా షీట్స్ కూడా. సో దట్ యూ కెన్ వెరిఫై. నథింగ్ ఈజ్ సీక్రెట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. ఎందుకు వచ్చింది ఎందుకు రాలేదనేది ఒక్క పొరపాటును కూడా ఎటువంటి తప్పు జరగలేదు, అది నేను ఖచ్చితంగా చెప్పగలను.